మీ అందరికీ ప్రభు నామమున నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. పాట పాడుతున్నారండి. యాభై 54వ పాట పాడు. అనంత
229 పాట పాడు. 229. 229వ పాట పాడుకుందాం. మధ్యాకాశమునందు మహిమా తోడా రానున్న ప్రభువునకు స్వాగతమియా. మధ్యాకాశమునందు మహిమా తోడా రానున్న ప్రభువునకు స్వాగతమియా. దివిటీని వెలిగించుమా ప్రియమైన ఓ సంగమా. వధువైన ఓ సంగమా. మధ్యాకాశమునందు మహిమా తోడా రానున్న ప్రభువునకు స్వాగతమియా. మధ్యాకాశమునందు మహిమా తోడా రానున్న ప్రభువునకు స్వాగతమియా. సహనంబు కలిగి ప్రభునామమునే ధరించి ధరలో వసించుమా. సహనంబు కలిగి ప్రభునామమునే ధరించి ధరలో వసించుమా. ఏ స్థితిలో నుండి పడిపోతివో ఏ రీతి ప్రభునితో ఏ రీతి ప్రభు నిన్ను హెచ్చించెను ఒకసారి తలపోయుమా. ప్రియమైన ఓ సంగమా. వధువైన ఓ సంగమా. మధ్యాకాశమునందు మహిమా తోడా రానున్న ప్రభువునకు స్వాగతమియా. మధ్యాకాశమునందు మహిమా తోడా రానున్న ప్రభువునకు స్వాగతమియా. కడదాక నీవు కాపాడుకొనుమా విశ్వాస దీపమును ఆరాధిక. కడదాక నీవు కాపాడుకొనుమా విశ్వాస దీపమును ఆరాధిక. నీ మొదటి ప్రేమన్ నీ మొదటి క్రియలన్ నీ
116వ పాట 116. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా,
రక్షణని భయముతో వణకుతో కొనసాగించుకుంటూ ఇంకా ఇతరులు కూడా పొందటానికి మనం దేవుని శక్తితో నింపబడదాం. ఆరాధనలో సాగిద్దాం. నిన్నే స్తుతింతురు సర్వలోకవాసు, నిన్నే స్తుతింతురు, స్తుతింతురు, కీర్తింతురు, స్తుతింతురు, కీర్తింతురు. హోసన్నా నీ నామము బలమైనది. హోసన్నా నీ నామము ఘనమైనది. ఉదయకాలమందు మధ్యాహ్న సమయమందు ఉదయకాలమందు మధ్యాహ్న సమయమందు
థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. యేసు ప్రభువు మారని దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయనా. నీ రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి మమ్మల్ని కొని నీ మందిరావరణలో చేర్చి నిన్ను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతోమంది సమయాన్ని చూడలేక నిత్యత్వంలో ప్రవేశించారు. మరెంతోమంది సజీవులో ఉన్నప్పటికీ నీ సన్నిధికి రాలేని స్థితిలో ఉన్నారు. అయితే నీ సన్నిధికి వస్తున్న మేము ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాం జాగ్రత్తగా పరీక్షించుకుంటూ మా తోబుట్టువులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు, పరిచయస్తులు ఇంకా అనేకులు నీ సన్నిధికి వచ్చి నీ మందిరావరణలో నిలిచి ఎంత గొప్ప ధన్యతో గ్రహించుకోవటానికి సహాయం చేయమని, ముందున్న సమయంలో కూడా మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. మీ అందరికీ ప్రభు నామమున మరొకసారి శుభాభివందనలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం.
సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనము అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం నాయనా. నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము ఎలా ఉండాలో తెలుసుకొని, ఎలా ఉంటున్నామో చూసుకొని జాగ్రత్త పడటానికి, నీవు అనుకున్నట్లుగా మేము ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. నీ భక్తుడు అంటున్నాడు, నీ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని. ఎంతోమంది సజీవులుగా ఉన్నారు, మా రక్త సంబంధికులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఇంకా అనేకులు నీ సన్నిధికి రావట్లేదు. కారణం, మేము ఎంత మాత్రము మమ్మల్ని పరీక్షించుకోవట్లేదు, పరిశీలన చేసుకోవట్లేదు. అయితే మీరు చెప్పారు, ఆటంకాలు, అభ్యంతరాలు రాక మానవు. అయితే అవి ఎవరి వల్ల వచ్చినో వానికి శ్రమ, వాని మెడకు తిరుగటి రాయి కట్టి సముద్రములో పడవేయబడుట వానికి మేలు అని. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవ, ఈ చిన్న సహవాసం నీ స్వరక్తమిచ్చి సంపాదించిందిగా ఉండాలని, ముడత మచ్చ కళంకము లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ కలిగినదిగా ఉండాలని, నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమునకు స్తంభముగా, ఆధారముగా ఉండాలని, జీవము గల దేవుని సహవాసముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను నాయనా. కాబట్టి సహవాసములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, ఈ గ్రామములో ఉన్న అందరి కోసం ప్రార్థిస్తున్నాను నాయనా. మా ముందుకి మీరు తీసుకుని వచ్చిన వాక్యాన్ని వివరించడానికి నాకు కావలసిన పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎందుకనగా మనుష్య ఆత్మ దేవుని ఆత్మ సంగతులను గ్రహించలేదు అని చెప్పారు. కాబట్టి వినేవారు కూడా తమ మనుష్య ఆత్మతో కాకుండా దేవుని ఆత్మతో విని గ్రహించటానికి సహాయం చేయమని, అలాగే ఇంకా ఈ గ్రామములో ఉన్నవారు కూడా దేవుని ఆత్మని పొంది కలిగి అనుసరించడానికి కావలసిన మాటలు తెలియచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరోసారి మీ అందరికీ ప్రభు నామమున శుభాభివందనలు తెలియచేస్తున్నానండి. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో చివరి 2 వచనాల్లో చెప్తారు, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలట, ఆయన కట్టడలను అనుసరించాలట, ఆయన విధులను నెరవేర్చాలట. ఈ ప్రపంచంలో ఉన్న మానవ
కోటికి అందరికీ అది విధి అటండి, అంటే డ్యూటీ. అంతేనా? దయచేసి గుర్తించుదామండి. నేను ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నప్పుడు నాపై అధికారులు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో నాతో అన్నారు, డ్యూటీ ఈజ్ గాడ్ అని. మీరేమంటారు? ఏమంటారు మీరు? దేవుడు నాకు తెలియజేశాడు కాబట్టి నేను అన్నా, డ్యూటీ ఈజ్ నాట్ గాడ్. డ్యూటీ ఈజ్ ఓన్లీ డ్యూటీ ఫర్ అవర్ లైఫ్. మనం ఈ లోకంలో బ్రతకటానికి డ్యూటీ. రేపు రిటైర్మెంట్ అయిపోతాం. ఇక డ్యూటీ ఉందా? ఈ ఉద్యోగం ఉందా? ఈ పని ఉందా? మరప్పుడు గాడ్ ఉన్నాడా లేడా? మళ్ళా నోరెత్తేవాళ్ళు కాదండి. ప్రభుకి స్తోత్రం. మనం బతకడానికి చేసేది పని. అది ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరొకటి కావచ్చు. మన కడుపు నింపుకోవడం కోసం, మన కుటుంబాన్ని నడిపించుకోవడం కోసం. అవునా? డ్యూటీ ఈజ్ గాడ్. కొట్ట చప్పట్లు. నేను అట్లా కొట్టనండి. దేవుడు నాకు తెలియజేశాడు తన ఆత్మ ద్వారా. గాడ్ ఈజ్ గాడ్ ఓన్లీ. దేవుడు దేవుడే. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు చేసే దొంగ పని కూడా దేవుడికి ఎంత నమస్కారం చేస్తారో. దేవుడా, నేను దొంగతనానికి వెళ్తున్నాను, నేను దొరకకుండా చెయ్యయ్యా అని మొక్కుకునే వాళ్ళు ఉన్నారండి. ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. వీరప్పన్ అని ఒక స్మగ్లర్ ఉన్నాడు. 3 రాష్ట్రాల్ని గడగడలాడించాడు, దడదడలాడించాడు. అతని భక్తి లేదంటారా? సూర్య నమస్కారం చెయ్యందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టడంట. చేసేదేంటి? మనం చేసేదేంటి? వాడు చేసేదేంటి? అంగీకరించినాక ఆ రెండిటికి ఉన్న తేడా ఏంటో అర్థమైందా? వివేకం ఉందా? దయచేసి మిస్గైడ్ అవ్వబాకండి, మిస్అండర్స్టాండ్ చేసుకోబాకండి. నువ్వు మిస్గైడ్ అయితే అనేకులు నిన్ను చూసి మిస్గైడ్ అయిపోతారు. నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటే అనేకులు మిస్అండర్స్టాండ్ అవుతారు. ఇప్పుడు నేను మిస్గైడ్ అయిపోయి మిస్అండర్స్టాండ్ చేసుకొని బోధిస్తున్నాను అనుకోండి, వినేవాళ్ళంతా ఏమవుతారు? మరి మనం ఏమవుతాం? నా పని అది కాదు. నేను మిస్గైడ్ కాకూడదు, నేను మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. దేవుని వాక్యాన్ని మనం గైడ్ అవ్వాలి. కొన్ని చోట్ల గైడ్స్ ఉంటారు. విదేశాలకు వెళితే లేకపోతే కొత్త ప్రాంతాలకు వెళితే వాళ్ళకి ఆ భాష తెలీదు, ఆ ప్రాంతం తెలీదు. అక్కడ కొంతమంది ఉంటారు రకరకాల భాషలు తెలిసిన వాళ్ళు. ఒకసారి మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు దాని సందర్భంగా ముందు ఆగ్రాకి వెళ్ళాం. స్టేషన్లో దిగాం. మాలో మేము మాట్లాడుకుంటున్నాం తెలుగులో. అది విన్నాడు ఒకడు, వచ్చాడు మా దగ్గరికి. నేను కూడా తెలుగోడేనండి అన్నాడు. అబ్బా,
తెలుగుడే కానీ ఎంత తెగులుందో వాళ్ళు కదా. ఆ తెగులంతా మన మీద ప్రయోగిస్తారు, జాగ్రత్త. అట్లాంటి గైడ్లు చాలామంది ఉన్నారు. మోసాలు చేసే గైడ్లు, అబద్ధాలు బోధించే బోధకులు. దయచేసి అట్లా గైడ్ అవ్వబాకండి, అట్లా మిస్అండర్స్టాండ్ కాబాకండి. ప్రభుకి స్తోత్రం. ఈరోజు చెప్తున్నాడు ఏమని? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహ్యించుకొనుటయే. తెలిసిందా మనకి? తెలిసిందా? వాట్ నెక్స్ట్? తెలిసింది. అసహ్యించుకున్నానా, అనుసరించానా? రెండు ఉన్నాయి మన ముందు. అసహ్యించుకున్నానా, అనుసరించానా? అసలు ఇంతకీ చెడుతనం అంటే ఏంటి తెలుసా? తెలీదా? వాక్యంలో లేకుండా ఏదీ లేదండి. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనము నుండి జాగ్రత్తగా. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి. దయచేసి చదవండి వాక్యాన్ని జాగ్రత్తగా. లోపలి నుండి అనగా ఏంటో చెప్తున్నాడు. మనుష్యుల హృదయములో నుండి. చెప్పండి, నాకు హృదయం లేదని ఎవరైనా చెప్దామా? ఉందా లేదా హృదయం? ఉంది. మరి హృదయంలో ఏముంది? హృదయంలో ఏముంది నాకు తెలీదు, మీకు తెలీదు, కానీ దేవునికి మాత్రం బాగా తెలుసు. అందుకోసమే వ్రాశాడు, చెప్పాడు. యెషయా ప్రవక్త ద్వారా వ్రాశాడు. ఈ మాటలు యేసు ప్రభు ద్వారా ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చెప్తున్నాడు హృదయములో నుండి. నంబర్ 1, దురాలోచనలు. మీకున్నాయి, నాకు లేవు అని నేను చెప్పనండి. మనందరి విషయంలో దేవుడు చెప్పాలి, వీళ్ళల్లో దురాలోచన లేదు అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నంబర్ 2, జారత్వము అనగా శరీర సంబంధమైన లైంగిక పాపము. వివాహం అయిన తర్వాత జరిగేది. కొంతమంది వివాహం కాకుండానే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది సహజీవనం. ఏ జీవనం అది? సహజీవనం. పెళ్ళి కాకుండానే తల్లులు అవుతున్నారట. హరిరే, ఇది ఎక్కడ విపరీతం? అదే లోకం. ఇంకా వాళ్ళని స్టేజీలు ఎక్కించి సినిమాల్లో చూపించి అక్కడిక్కడ ప్రసంగాలు చేపించి మన చేత ఏళ్ళు లేపిస్తున్నారు, చప్పట్లు కొట్టిస్తున్నారు. అర్థమైందా? జారత్వము అనగా లైంగిక
పాపం. అంటే ఈ విషయానికి వచ్చేసరికి వివాహం కాకుండా ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ సంబంధం కలిగి ఉండడమే జారత్వం. ఇది చాలామంది ఉన్నదని వాళ్ళు తెలుసుకోవట్లేదు, ఉండకూడదని కూడా గ్రహించట్లేదు. కారణం ఏంటంటే ఇంకా వాళ్ళు పుట్టింది క్రైస్తవ కుటుంబాల్లో అటండి. ఏ కుటుంబాల్లో? క్రైస్తవ కుటుంబాల్లో. ఇప్పుడు సినీ రంగంలో ఉన్నారు హీరోయిన్లు. ఇప్పుడు చదివారా, విన్నారా, చూసారా? నాకు ఏడవాలి నవ్వాలో కూడా అర్థం కావట్లేదండి. ఇట్లాంటి వాళ్ళు అగ్రతారలు, అగ్రతారలు. వాళ్ళు మునుగుతున్నారు, వీళ్ళని ముంచుతున్నారు. నాట్ ఓన్లీ హీరోయిన్స్ బట్ ఆల్సో హీరోస్. వాళ్ళు తక్కువ కాదు, మేము పెద్ద హీరోలం, మేము పెద్ద హీరోలం. తర్వాత ఆ హీరోయిన్లు ఏమవుతారో తెలియట్లా, జీరోలు అయిపోతారండి, జీరోలు అయిపోతారు. అలాగే రాజకీయంలో కూడా లేరన్నట్లా ఉన్నారు. అందరూ ఇక్కడ కూర్చొని నీతి నీతి నీతి, అవతలికి వెళ్తే చాలామంది ఉన్నారు. వీళ్ళు నో, వీళ్ళు ఎస్ అని నేను అననండి. ఎందుకంటే దేవుడు రాయించాడు మనుషులందరూ పాపము చేసి అని. చర్చికి వెళతారు, ప్రభువుని అంగీకరించామంటారు. ఒక తల్లికి పుట్టిన పిల్లలే ఒకళ్ళ మీద ఒకళ్ళు విసుర్లు కసుర్లు. అన్యుల్లో అంటే పోన్లు అనుకోవచ్చు. ఇప్పుడు ధన్యుల్లో కూడా వాడు ధన్యులో అన్యులో మరి రేపు దేవుడు ఏమంటాడో తెలియదు. అయితే ఒకటి, ప్రార్థన చేయటం మాత్రం మానకూడదు. అదే కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు అంటాడు, వారి చెడుతనమును చూసి విని నేను మానక ప్రార్థన చేయుచున్నాను అని. మీకు తెలుసా ఈ విషయం? జాగ్రత్త. నంబర్ 3, దొంగతనం. వాడెవడో చేశాడండి, ఆమె ఎవరో చేశారండి. దొంగతనాలు, దొంగలండి. అట్లా ముంచారండి, ఇట్లా ముంచారండి. అవునా? వీళ్ళు ముంచనట్టు వాళ్ళు ఒక రకంగా ముంచితే వీళ్ళు 10 రీతులుగా ముంచేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఎవరిలో? గజ దొంగలు. మనుషులకు దొరకరు, ఎందుకంటే మాయా వేషాలు బాగా వేస్తుంటారు. మళ్ళా ప్రసంగాలు మాత్రం దంచి కొడతారు. దొంగలు కాదనుకుంటున్నారు. అయితే మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, వీళ్ళందరూ నా దొంగిడుతూనే ఉన్నారు అని. నేను ప్రభువుని అంకించి కొత్తలోని ఆదికాండం నుంచి
అలా మలాకి గ్రంథం 3వ అధ్యాయం చదువుతుంటే వెంటనే నాకు భయం వేసిందండి. ప్రభు, నేను దొంగగా ఉండకూడదు, దొంగల్ని తయారు చేయకూడదు, నేను దొంగగా ఉండకూడదు, దొంగలని తయారు చేయకూడదు, దొంగలకి సపోర్ట్ కూడా చేయకూడదు. ఇంతమంది ఉన్నారు ఇప్పుడు. అప్పుడు చెప్తాడు దేవుడు, నంబర్ 4 నరహత్యలు. కత్తి పెట్టి పొడిచారు, నరికారు ఒక్కడిని పట్టుకొని. ఎంతమంది ఎన్ని పోట్లు పొడిచారో వార్తా పేపర్లు. మనం ఎవరిని చేయట్లా, మనం ఎవరిని చేయట్లా. వాళ్ళకంటే భయంకరంగా వాళ్ళన్న కత్తి పొడితో పొడిచి చంపుతున్నారు. మనం మాటలోని ఈటెలతో వాళ్ళని మానసికంగా ప్రతిరోజు చచ్చేలాగా కదా, మానసికంగా వాళ్ళు ప్రతిరోజు చావాలి. ఇట్ ఈజ్ అవర్ స్పెషాలిటీ. వాళ్ళ స్పెషాలిటీ ఒక్క దెబ్బతో చంపుతారు, మనం వాళ్ళని దినదినము చంపుతుంటాం. అవునా అన్నాడు. వ్యర్థుడా అనొద్దు, వ్యర్థుడా అనొద్దు. మరి మన సంగతి ద్రోహి అనొద్దు. మరి మనం ఇడుత్తా ఈవిత్తా ఎన్ని నరహత్యలు చేస్తున్నామో, మానసికంగా వాళ్ళు ఇంక బయటికి రాకుండా, తల ఎత్తుకోకుండా, 10 మందికి కనబడకుండా కుమిలి 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 కుమిలి. అది కాదు దేవునికి కావాల్సింది. లోపలి నుండి, మన హృదయములో నుండి. ఎఫెసీ పత్రికలో చెప్పాడు, అవసరమును బట్టి వినువారికి ప్రయోజనం కలుగునట్లు అనుకూల వచనమే. ఎవరికి? మనకా వాళ్ళకా అని మీరు మమ్మల్ని అడుగుతారని మేము అనుకోలేదండి. మేము మాత్రం ఎప్పుడు మాకు అనుకూలమే, వాళ్ళకు అనుకూలమా కాదయ్యని మేము ఏమీ ఆలోచన చేయమండి. ఇట్ ఈజ్ అవర్ స్పెషాలిటీ. వాళ్ళెవరో నరహత్య చేశారంట, ఇంకోటి చేశారంట. ప్రభు చెప్పాడు మీరు అట్లాగో జాగ్రత్త పడండి. తర్వాత వ్యభిచారులు అంటే ప్రభు చెప్పిన మాటలో ఉన్న భావం ఏంటంటే అక్రమ సంబంధం. పురుషుడు కానీ స్త్రీ కానీ వివాహం కాకముందు జారత్వం, వివాహం అయిన తర్వాత అదే వ్యభిచారం. అక్రమ సంబంధం ఉండకూడదు. అంత లోతుగా మనకు అర్థమైద్దా? చెప్పేవాళ్ళకి అర్థమైతే వినేవాళ్ళకి అర్థమవుతుంది. ఇంకోటి, ఒకవేళ అటువంటి పరిస్థితిలో ఉన్నా ఎలా చెప్పాలో కూడా నేర్చుకోవాలి. మీటింగుల్లో చెప్పేవాళ్ళు ఉన్నారండి, ఇక్కడ కూర్చుని వినేవాళ్ళు. ఇంకో మైకులు పెడతారుగా, ఆ మైకుల ద్వారా వినేవాళ్ళు ఎంతమందో. అసలు వీడు చెబుతుంది దేవుని మాటలేనా, దేవుని మాటలేనా చెప్పేది అని విస్తుపోయిన వాళ్ళు ఉన్నారు.
నోరెల్లా పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేను మాత్రం అలా చెప్పకూడదు. కాబట్టి ఎలా చెప్పాలి? యేసు ప్రభువు చెప్పారు, నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని లేదా ఒక పురుషుని మోహపు చూపుతో చూస్తేనే అన్నాడండి. మరి నా సంగతి ఏంటి? నా చూపు ఎలా ఉంది? లోపల నుండి, హృదయములో నుండి. తరువాత లోభము అంటే లోభత్వం, లోభితనం అంతా నాకే ఉండాలా? ఈ ఊళ్ళో ఉన్నోళ్ళందరూ నా దగ్గరికి రావాలా? లేదా చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా నా దగ్గరికి రావాలా? కాబట్టి పాంప్లెట్లు, వాల్ పోస్టులు, అనౌన్స్మెంట్లు అన్నీ చేపించి కదా ఇంకెక్కడికి పోకూడదు. దేవుడు నా సంఘాన్ని, నా మందిరాన్ని ఎంత దీవించాడో, అమ్మో విస్తరింపజేశాడో, అందరినీ నా దగ్గరికే కదండి. నేను అట్లా ఆశపడినా. ఇతరులు కొట్టడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు కొట్టకపోతే నిద్ర పట్టదు. అదే సమయంలో నేను ఆశపడతా, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన వాళ్ళని, నువ్వు నాకు ఇచ్చిన వాళ్ళని ఇతరులు దొంగిలించకుండా చెయ్యి అని ప్రార్థన చేస్తా. వాళ్ళు ఉంటానే ఉంటారు, వీళ్ళు కూడా దోచుకొని పడతానే ఉంటారు. ఎట్లా? అబ్బా ఎంత బాగుందో ప్రసంగం, ఎంత బాగుందో వాక్యం, ఎంత బాగుందో పాట, హల్లెలూయా అని అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి కొన్నాళ్ళకి అది కూడా మొహం మొత్తుద్ది. మరి ఇక్కడ మొత్తిందిగా అక్కడ మొత్తకుండా ఉంటుందా? అక్కడ మొత్తి మరొక సైడ్కి వెళ్తారు. అక్కడ కూడా మొత్తి ఇక నిలకడలేదు. దేశ సంచారులాగా వీళ్ళు కూడా విశ్వాస సంచారం చేస్తారు. ఈ సంఘానికి, ఆ సంఘానికి, ఆ ఊరికి, ఈ ఊరికి. మనం ఎక్కడికి? అదే అన్నారు, పొరుగుంటి పుల్లకూర రుచి అని. ఇంట్లో అబ్బే ఎప్పుడు ఇదే పెడుతుంది, ఎప్పుడు ఇట్లాగే పెడుతుంది, వెరైటీ చేయదు. లోకంలో ఎన్ని వెరైటీలు ఉంటే మనకు మాత్రం ఈయన ఎప్పుడు ఇంతే పెడతాడు, ఇట్లాగే ఉండాలి, దేవుడు చెప్పినట్టుగా చేయాలి అంటాడు. కాబట్టి ఇది మనకి నచ్చదు, ఎక్కదు, వాంతి అయిపోద్ది. ఇక్కడ కొన్నాళ్ళకి అది కూడా అక్కడ కూడా వాంతి అయిపోద్ది. మనది ఎప్పుడు వాంతులు బతుకులే కానీ జీర్ణం చేసుకునే బతుకులేనా? చెప్పండి. వాళ్ళు లోబులు, వీళ్ళు ఏమవుతారో నాకు తెలీదు. నేను మాత్రం అలా ప్రయత్నం చేయనండి అన్నాడు. ఏ విధమైన లోభత్వానికి మీరు చోటివ్వద్దు అని ఎవరు చెప్పారు తెలుసా? ఎవరికి? తర్వాత అన్నాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. మనకిష్టమైన మాట. ఎంత కష్టమో కదా. బాగా విస్తరించాలి. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. పైదిక్కు మాత్రం మీకు లేదు. పైదిక్కు మాత్రం మీకు ఇవ్వడు. మనకేం ఈ కావాలా? పైదిక్కు
అదే లూకాస్తోత 16వ అధ్యాయంలో ధనవంతుడంట చచ్చిపోయాడంట, పాతాళంలో పడ్డాడంట. అప్పుడు చూశాడంట పైకి. ఎవరు కనబడ్డారు? భూమి మీద ఉన్నప్పుడు కనబడ్డా? మరి మనకు కనబడతాడా? ఏంటో మీరు అన్ని ఇట్ట చూస్తారు. మీరు ఒక జంతువు ఉందండి, బతికినంతకాలం కిందకే చూస్తుంది, చచ్చిపోయే ముందు మాత్రం పైకి చూస్తుంది. అది కూడా నేను చిన్నప్పుడే గమనించానండి. పంది ఎప్పుడు కిందకే, ఏ బురద గుంటలో ఎక్కడ కుప్పల్లో ఏం దొరుకుతుందో తిని 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 బలిసి 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 పిల్లల్ని పెట్టి 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 ఒకసారి గుంటూరులో మేము ఉంటున్న ఎదురుగా ఒక పంది ఈనిందండి. సుమారు 10 పిల్లలు పుట్టినాయి దానికి. అది ఇక లెగవట్ల పడుకొనే ఉంది. ఇటు బొర్లుద్ది అటు బొర్లుద్ది. ఒకసారి ఇటు బొర్లి ఒక పిల్లని చంపుకుంది, ఒకసారి అటు బొర్లి ఇంకో పిల్లని చంపుకుంది. ఇట్లా లేచేసరికి 10 ఎన్ని చంపుకుందో నేను లెక్క పెట్టలేదులేండి. అట్లా ఎంతమంది తమ పిల్లలని, కన్న పిల్లలని చంపుకుంటున్నారండి. ప్రభు, నేను అట్లా ఉండకూడదయ్యా, నేను అట్లా ఉండకూడదు. తర్వాత మేము ఫిరింగ్పురంలో ఉన్నప్పుడు ప్రతి ఆదివారం పందుల్ని కోసేవాళ్ళు. మరి కొయ్యాలంటే దాన్ని పట్టుకోవాలిగా, అదంత తేలిగ్గా దొరుకుద్దా? ఇటు వేస్తే అటు, అటు వేస్తే ఇటు, ఇంత పొడవు కర్ర, దానికి ఒక ఉచ్చు బిగిస్తారు, చిన్నగా గమనిస్తుంటారు, దానికి ముందు ఆ ఉచ్చు పెడుతుంటారు. అది వీళ్ళని పెట్టాల్సిన తిప్పలన్నీ పెట్టుద్ది. చివరికి ఎట్లానో పడుద్దండి. అమ్మయ్య పడిందని ఇక దాని దగ్గరికి వెళ్తారు, వెళ్ళి పట్టుకుందాం అనుకుంటారు. ఊరుకుంటుందా? ముట్టితో కొట్టుద్ది, కాళ్ళతో చేతులతో తన్నుద్ది. అందుకోసం దానిలో బాగా ఆరితేరిన వాళ్ళు ఉంటారు. ఆరితేరిన వాళ్ళు జాగ్రత్తగా దాన్ని పట్టుకుంటారు. ఇక ముందు ముట్టె పట్టుకుంటారండి, ఎందుకంటే ముట్టితో ఎక్కడ కొట్టుద్దోనని. ముట్టెకి పట్టుకొని దాని మీద 2 మోకాళ్ళు పెట్టి ఇలా కూర్చుంటారండి. కూర్చుని ఇంకా ముందు 2 వెనక 2 పట్టుకుంటారండి. ఈ రెండింటినీ కట్టేస్తారు, ఆ రెండింటినీ కట్టేస్తారు, ముట్టెని కట్టేస్తారు. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి ఒక తాడుతో కట్టి దానిలో దూరుస్తారండి. ఇప్పుడు తీసుకెళ్తుంటారండి దాన్ని. ఇప్పుడు ఎటు చూస్తుంది? పైకి చూస్తూ ఉంటుంది, మూలుగుతూ ఉంటుంది. దాని మూలుగుడే. తెల్లారిన తర్వాత దాన్ని ఎట్లా చంపుతారో తెలుసా? అది కూడా ముందు పెద్ద గడ్డబార తీసుకొని తలకాయ మీద కొట్టి 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 అప్పుడు చచ్చుద్ది. ఒక గొర్రెనో మేకనో ఎట్లా చంపుతారో తెలుసా? మెడను కోసేస్తారు. కోడిని ఎలా చంపుతారు? అన్నిటికీ ఒకటి. చంపేవాడు రకరకాల పద్ధతులు. మనం చంపేవాడు కావాలి, బతికించేవాడు కావాలా? ఎడు చూద్దాం, ఎడు సంపాదించుకుందాం, ఏమి సంపాదించుకుందాం? నాకు నేర్పించింది దేవుడు ఒక్కటే. అయ్యా, నువ్వు పైకి సంపాదించుకోరా, అది నేర్పించిన వాళ్ళకి వీళ్ళకి ఎక్కుద్దా, వీళ్ళకి నచ్చుద్దా?
ఆ పరిస్థితి రానివ్వకండి. తరువాత చెడుతనము. ఏంటా చెడుతనం? తెలిస్తేగా అసలు తెలుసా? సరే, తర్వాత వస్తుంది అది. చెడుతనము. కృత్రిమము అంటే ఏంటి? ఆర్టిఫిషియల్. ఇప్పుడు ఏంటి? ఏఐ, ఆర్టిఫిషియల్. అమ్మా, ఇది రాణిస్తుంది, ప్రపంచాన్ని ఏలుతుంది. మనం కూడా ఆర్టిఫిషియల్లో ఈ మధ్య ఒక చిన్న వార్తా పేపర్లో జోక్ చదివానండి. ఒక రోబో ఉద్యోగాని కోసం వచ్చాడు ఒక ఆఫీసర్ దగ్గరికి, లేకపోతే సీట్లో కూర్చున్న దగ్గరికి. అన్నాడట రోబోని చూసి, అన్నీ బాగానే ఉన్నాయి, కొన్ని లోపాలు ఉన్నాయి, సరే నీకు ఉద్యోగం ఇస్తాను, ఆ లోపాలు సరిచేసుకో అన్నాడట. ఎవరిని? రోబోని. ఇప్పుడు రోబో ఆ సీట్లో కూర్చుందండి. ఆ సీట్లో కూర్చొని ఆ మనిషితో, నువ్వు నాకు చెప్పావు లోపాలు సరిచేసుకో, ఇంప్రూవ్ అవ్వని, నువ్వు సరి చేసుకోలేదు, నువ్వు ఇంప్రూవ్ కాలేదు, నిన్నే తీసేస్తున్నాను అన్నదండి రోబో. ఇప్పుడు మనకి అట్లాంటి రోబోలు అయితే ఉన్నాయి, ఓడగొట్టి తీసేస్తే కదండి. డ్రైవర్లు లేకుండా వాహనాలంట, అబ్బో కదండి. మరి ఈ వాహనం డ్రైవర్లు పొట్ట కొట్టిందా, పోషించిందా? ఇప్పుడు మనకు అది కావాలా, ఇది కావాలా, దానికేదో పెడతారంట, సెన్సార్లంట, అదంట, ఇదంట. టెక్నాలజీ పెరిగిపోయింది కదా, జ్ఞానం పెరిగిపోయింది కదా. జాగ్రత్త, అంతా కృత్రిమమే. ఇదివరటి రోజుల్లో 2 కాళ్ళతో 2 చేతులతో కష్టపడి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఇట్లా స్విచ్ చేస్తే చాలు గ్రైండర్ తిరుగుద్ది, ఇట్లా స్విచ్ చేస్తే చాలు వాషింగ్ మిషన్ తిరుగుద్ది, ఇట్లా ఆన్ చేస్తే చాలు ఏసీ వచ్చేస్తుంది, ఇట్లా కూర్చొని అంటే వచ్చేస్తాయి. తర్వాత ఈ కాళ్ళు ఏం పని చేస్తాయి, చేతులు ఏం పని చేస్తాయి, నడువులు ఏం పని చేస్తాయి, ఎక్సర్సైజ్, మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్, జిమ్, తర్వాత రమ్ము కదండి. కొంతమంది జిమ్ములోనే చచ్చిపోతున్నారంట, తెలుసా? మరి ఎందుకని? మనకంతా కృత్రిమమే కానీ వాస్తవం అసలు అక్కర్లా కదండి. ఆ రోబో అన్ని పనులు చేస్తుందంట. వీళ్ళని బాగా తినిపించడానికి పెట్టుద్ది, కానీ అది మనమే తినాల. కాబట్టి ఏం చేస్తాం? తిని 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 ఈ చేతులకి కాళ్ళకి పనులు లేక చేతులు పట్టేసి, కాళ్ళు పట్టేసి, నడువులు పట్టేసి, ఇక కదల్లేక మెదల్లేక ఆ వైద్యుణ్ణి, ఈ వైద్యుణ్ణి, ఇంకా స్పెషలిస్టుని కదండి. ఎందుకు ఈ కృత్రిమంతా? కృత్రిమంతా ఎందుకు అన్నాడు? కృత్రిమము, ఆర్టిఫిషియల్. సుఖపడటం తప్పు కాదు, కానీ సుఖపడేటప్పుడు కష్టపడటం కూడా నేర్చుకోవాలి. సుఖపడేటప్పుడు
కష్టపడటం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు సుఖపడటానికి అలవాటైపోయి కష్టపడడం అలవాటు మానేసుకొని ఆ సుఖ భోగాల కోసం 2 చేతులతో ఇంకా అద్దె తీసుకొని సంపాదించుకొని తర్వాత ఏమవుతున్నా మీరు చెప్పుకోండి, నాకు వద్దులే అన్నాడు. కృత్రిమము, తర్వాత కామ వికారము. ఊరు చూశానండి, ఆ చూసింది మైండ్ మీద ఒక ముద్ర వేస్తుంది. మైండ్ మీద ముద్ర వేసి హృదయంలోకి వచ్చేస్తుంది. హృదయంలోకి వచ్చేసి చేతులకి కాళ్ళకి పని పెట్టేస్తుంది. ఎందుకు ఆ వికారం? ఎందుకు ఆ వికారం చెప్తున్నాడండి దేవుడు. తర్వాత మత్సరము, ఎంత కుళ్ళో మనకు అస్సలు లేదు. ఉందా లేదా? 95% పైన చూశానండి ప్రభుని అంగీకరించిన వాళ్ళల్లో ఈ మత్సరాన్ని. అన్యుల్లో ఉంటే ఫోన్లే అనుకోవచ్చు, విశ్వసించిన వాళ్ళలో కూడా బాగా పెరిగిపోతుంది ఈ మత్సరం, కుళ్ళు. జాగ్రత్త. తర్వాత దేవదూషణ. వాళ్ళు లేకపోతే మరొకళ్ళు ఏదో దేవుణ్ణి దూషించే వాళ్ళంట. నేను చదువుకునే దినాల్లో కొన్ని పాఠ్య భాగాల్లో శైవులని, వైష్ణవులని, ఆళ్వారులని, బౌద్ధులని, ఇక ఇలాగెంతోమంది ఏం చేసేవాళ్ళు అప్పట్లో వ్రాసి ఉందండి. ఇప్పట్లో నేను ఏం వివరించను, కానీ దేవుణ్ణి మాత్రం దూషించబాకండి. అదే సమయంలో నీకు వాక్యం చెప్పి ప్రార్థన చేసే వాళ్ళని కూడా దూషించబాకండి. తర్వాత దేవుడు చూస్తాడు, వింటాడు, నిలబెడతాడు, అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తాము? ఎవరిని దూషించద్దు. ఇక్కడ దేవదూషణ అన్నాడు. ప్రభు చెప్పాడు మనుషులు కూడా దూషించకూడదు. వాడు దూషించారా? దూషించని, నువ్వు మాత్రం దూషించబాకు అని నాకు నేర్పాడు. ఆయన చేశాడు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. నన్ను కూడా ఎంతమంది అన్నారు, నేను అనను. ఎందుకని? నా ప్రభు అన్నా, నేను అనకూడదు, నేను దూషించకూడదు. మీకు చెప్తా, నేర్చుకుంటారా? ప్రభు సంతోషిస్తాడు. నేర్చుకోరా? ప్రభు దుఃఖపడతాడు. ఎందుకో తెలుసా? నన్ను, నిన్ను, ఇంకా నీకు నేను కొన్నాడు. కాబట్టి ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఎవరిని దూషించకూడదండి. తర్వాత అహంభావం అంటారు కొంతమంది. ఎరా వీడికి కళ్ళు నెత్తికొచ్చినాయే, ఈమెకి కళ్ళు నెత్తికొచ్చినాయే అంటారు. అన్నప్పుడు నేను వాళ్ళతో ఏం మాట్లాడను, కానీ ప్రభుని అడుగుతా, ప్రభు ఇదేంటి కళ్ళు నెత్తినికి వచ్చినాయి అంటున్నారు అని. మన కళ్ళు
తలలో ఉన్నాయా, కాళ్ళలో ఉన్నాయా? నెత్తిలో ఉన్నాయా, కాళ్ళలో ఉన్నాయా? మన కళ్ళు చేతుల్లో ఉన్నాయా, వెనకాల ఉన్నాయా? ఎక్కడున్నాయి మన కళ్ళు? మరి దాని అర్థం ఏంటో తెలుసా? చూడండి, కీర్తన గ్రంథంలో కీర్తనల గ్రంథంలో నేర్చుకుందామండి, తెలుసుకుందాం. 123వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూడండి. ఆకాశమందు ఆసీనుడమైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు. ఇప్పుడు చెప్పండి, కన్నులు నెత్తిలో ఉన్నాయనా? నెత్తిలోనే ఉన్నాయానా? ఎడు చూస్తున్నాయి? ఎడు చూస్తున్నాయి? చెప్పండి. వాక్యమేనండి. తెలుసుకుందాం. ప్రభు ఈ దినాన్ని ఎలా ఉన్నా ఇదే కీర్తనలు 131వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెహోవా, నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనటం లేదు అని రాశాడండి. మరి మనమేం అభ్యాసం చేసుకుంటున్నాం? మన అభ్యాసం ఏంటి? ఏంటి మన అభ్యాసం? వాక్యంలో ఉందండి. ప్రభువా, నేను దాన్ని అనుసరించాలి, బోధించాలి. కాబట్టి జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకుందాం. అదే ప్రభు మార్కు సువార్త 7వ అధ్యాయంలో చెప్తున్నాడు. అహంభావము ప్రభు నాలో ఉండకూడదు. ఎంత నష్టమో జాగ్రత్త పడాలి. చెడుతనాన్ని అసహించుకోవాలి. ఇవన్నీ మన హృదయంలో ఉన్న చెడ్డ ఏంటండి? మరి ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఏమి నేర్చుకోవాలి? ఏమి నేర్పాలి? చెప్పండి. మీలో ఈ ఉన్నాయని నేను అనను, ఎందుకంటే నాకు తెలిస్తే అసలు అవన్నీ ఎక్సెప్ట్ ప్రభు. కాబట్టి చివరికి అన్నాడు, అవివేకము అవివేకము అని చెప్పాడు. ఈ చెడ్డవన్నీ నా హృదయములో నుండి బయటికి వెళ్ళి నన్ను ఎక్కడ అపవిత్రపరుస్తాయో అని
ప్రభువా, నా హృదయంలో ఏమి ఉండకూడదు, నువ్వు ఒక్కడు ఉంటే చాలు నాకు. ప్రైజ్ లార్డ్. నువ్వు ఒక్కడు ఉంటే చాలు. నువ్వు మాత్రం నా హృదయంలో నుండి వెళ్ళకూడదు. ఈ చెడుతనం ఉంటే ఆయన ఉండడు, ఆయన ఉంటే చెడుతనము ఉండదు. అర్థమైందా? రెండింటికి పొత్తు కుదరదు. కాబట్టి ఏం చేయాలి? ప్రార్థన చేసుకుని ఈ చెడ్డ వినాలో లేకుండా కాల్చివేయి. ఈ బలిపీఠ మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి. అవి వచ్చినాయి అనుకో, ఈ అగ్ని ఏం చేస్తుంది? వాటిని మటాష్ చేస్తుంది. నువ్వు నేను కాదు. ఇంతకీ ఈ అగ్ని ఏంటి తెలుసా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చివరిని అంటాడు, మన దేవుడు దహించు అగ్ని. దేన్ని దహిస్తుంది? మనల్లా చెత్తన? మనల్ని చెత్తను దహించాలని ఆయన ఆశపడుతుంటే మనం ఆయనకి అవకాశం ఇవ్వకుండా మనల్ని మనం దహించుకోవటానికి దయచేసి అలా ఉండద్దు. అసహించుకోవాలంతే. ప్రభా, అది నాకు నేర్పించు, దాన్ని నేను కాపాడుకోవాలి, ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. వీడు, వాడు, ఆమె, అది నో. అంతకుముందు నేను ఎట్లా ఉన్నా, ప్రభా అట్లాంటి స్థితిలో ఉన్న నన్ను ప్రేమించి ప్రాణమిచ్చి కొంటే ఇప్పుడు నేను ఎట్లా ఉన్నా? నాది నాదే, నీది నీదే, వాళ్ళది వాళ్ళదే. అంతేనా? జాగ్రత్త, నష్టపోవద్దు. తర్వాత చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో గర్వము గర్వము మనకు లేదు, అసలు మనకు లేదు. 95% దాకా ఉన్నారండి అట్లాంటి గర్వం. ఒకళ్ళకి విద్యా గర్వం, ఒకళ్ళకి ధన గర్వం, ఒకళ్ళకి అధికార గర్వం, మరొకళ్ళకి కుల గర్వం. మా వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా ఈ ఊళ్ళో? మీ ఊరంతా మీ వాళ్ళైనా నా ప్రభు నావాడు ఆయన ఒక్కడ చాలు. నాకు ఏం చేస్తాడు? ఇట్లాంటి గర్వపోతులు, గర్వ హృదయాలు 95% ఉన్నారండి. ఒకసారి ఒకళ్ళని మా ఊళ్ళో ఎట్లా అడుగు పెడతావో చూస్తా అన్నారంట. ఆయనంట అడుగు పెట్టడమే కాదంట, ఆ ఊళ్ళోకి వచ్చాడంట, సువార్త చెప్పాడంట, దేవుని పని చేశాడంట. చూస్తా నీ అంతు మంచిది, చూడు. నా అంతు నువ్వు చూస్తావా? మరి నా దేవుడు ఏం చేస్తాడు? నా దేవుడు ఏం చేస్తాడు? నీ అంతు కాదు మాత్రమే కాదు, నీకు చెందిన వాళ్ళ అందరి అంతుల్ని జాగ్రత్త.
అట్లాంటి దేవుడు నా దేవుడు. అది నా విశ్వాసం. ప్రభువా నేను కలిగి ఉండాలి. అంతు చూస్తారా? ఒకవేళ నన్ను చంపుతారు, చంపని, ఏ రోజైనా చచ్చిపోవాల్సిందేగా కదా. మనకుందా? అయ్యో చేస్తానే చావు. అదే అన్నాడు హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు జీవితకాలం అంతా మరణ భయము లేకుండా, అయ్యే బాబు మనకు రోజు దినదినగండా 100 ఏళ్ళ ఆయుష్. అమ్మయ్యా నువ్వు ఇవాళ ఇంటికి క్షేమంగా వచ్చావు. అమ్మయ్యా రానాయన తొందరగా స్నానం చేసి ఆకలేస్తుంది, అన్నం పెడతా తిందు, దినదినగండా 100 ఏళ్ళ ఆయుష్ లాగా మన బతుకులు. లేదా మరణ భయం లేదా? ఆయనేమో నాలో ఈ మరణ భయం లేకుండా చేయాలని నా కోసం ఆయన మరణిస్తే నేను మాత్రం నా ఇష్టం. అంతేనా? ఎంత గర్వమో ఒక్కొక్కళ్ళకి. అది సోషియాలిటీ అంటే భూ సంబంధమైనది. మరొక గర్వం ఉంది, ఆత్మీయ గర్వం. ఆత్మీయ గర్వం నీకంటే నేనే ఎక్కువగా, నీకంటే నేనే గొప్పగా పాడగలను, చెప్పగలను, చేయగలను. అట్లాంటి వాళ్ళు అందరినీ నేను దేవుడికి అప్పగించేసా. దేవుడు చేసింది దేవుడు చేస్తాడు. మనకు అనుకున్న సమయంలో కాదు, ఆయన చేయవలసిన సమయంలో. అర్థమైందా? జాగ్రత్త. నువ్వు రక్షించబడ్డావు, కానీ ఆత్మీయ గర్వానికి మాత్రం చోటివ్వబాకు. ఇస్తే ఇక ఆయన చూస్తాడు, ఆయన చేయాల్సింది చేస్తాడు. అలా కొంతమంది మందిరంలోనే కనపడలేదు, తర్వాత ఈ భూమి మీదనే కనపడలేదు, పోయారు. అవకాశం ఇస్తాడు. మనం చనిపోయేంత వరకు కూడా ఇట్లాంటి గర్వం మనలో, సోషల్ గర్వం, స్పిరిచువల్ మొలకెత్తకూడదు అని. ఎక్కితే ఇక అది పెరుగుద్ది. మనం జాగ్రత్త. తర్వాత అహంకారం. చెప్పానుగా, అహంకారం. నిర్గమకాండంలో రాజు అన్నాడండి ఫరో, యెహోవానా? ఎవడు? నేను ఈ ఐగుప్తు దేశానికి రాజుని. యెహోవానా? ఆడేవాడు నాకు చెప్పడానికి? నేను ఇదేంది ఆయన మాట? వాళ్ళకున్న స్థాయిని బట్టి అహంకారం. తర్వాత ఆ ఫరో రాజే మోషే అహరోనుతో ఏమన్నాడు తెలుసా? అయ్యా నా కోసం కూడా ప్రార్థన చేయండి అయ్యా, నా కోసం కూడా ప్రార్థన చేయండి అయ్యా అన్నాడండి. మనం ఎంత మనం? వీళ్ళు ప్రార్థన చేశారు, ఆయన విడిచిపెట్ల అహంకారాన్ని, చేయాల్సింది చేశాడు. చివరిగా తొలి సంతానాన్ని హతం చేశాడు. మనం కూడా అహంకారాన్ని విడిచిపెట్టకపోతే
మనకు కూడా అదే తెలుసా. వాక్యం చదవండి, అహంకారం లేకుండా ప్రార్థన చెయ్యండి. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఉన్నాడు. వాడన్నాడు, నా చేతుల నుంచి మిమ్మల్ని విడిపించే దేవుడు ఎక్కడున్నాడో చూస్తా. వాళ్ళు అన్నారు, సరే చూడయ్యా. మనం కూడా అంటామా? ఎందుకని? అవి ఉంటేగా మనకు అసలు అవి ఉంటేగా. నా తపనంటే అంతే, అదే నా బాధ అంటే అదే. అవి ఉంచుకో, ఏం చేస్తాడో చూడు. వాళ్ళు అవి ఉంచుకున్నారు, భయము భక్తి ఉంచుకున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? దిగొచ్చాడు అగ్నిగుండంలోకి. చూశాడు నెబుకద్నెజరు, వచ్చాడు గుండం దగ్గరికి, పిలిచాడు వాళ్ళని. ఇదిదో జరిగిపోయిందంట, పరామర్శ అన్నాడంట. వీరి దేవుడు పూజార్హుడు. ఎవరైనా వీరి దేవుణ్ణి ఏమైనా అంటే వాళ్ళ ఇల్లు. మనం కూడా ఉన్నాం, అట్లా ఉన్నామా? అదండి దేవుడు కోరుకునేది. చంపుతారా? చంపనీయండి. వెలేస్తారా? వెలేయనీయండి. చేత కదా దేవునికి? ఉండాల్సిన భయము భక్తి ఉన్నాయా? తరువాత దుర్మార్గత అంటే వాడు చూపించే మార్గం, దుష్టుడు చూపించే మార్గమే దుర్మార్గం. దానిలో ఎన్నో ఉన్నాయి. ప్రాముఖ్యంగా దురాశ. పోయిందా? అస్సలు ఎంటర్ కావటానికే వీల్లేదు. మనలో దురాశ రావటానికే వీల్లేదు. దుర్మార్గం ఉండడానికే వీల్లేదు. దుర్నీతి ఉండడానికే వీల్లేదు. దురభిమాన పాపం ఉండడానికే వీల్లేదు. ఇవన్నీ దృష్టి నుంచి వచ్చాయి. చాలామంది దురభిమాన పాపంలో ఉన్నారటండి. కాబట్టి ఈ దుష్ట సంబంధమైనది ఏది మనలో ఉండకూడదు. ఇవన్నీ వివరించడానికి సమయం సరిపోదని క్లుప్తంగా వెళ్ళిపోతున్నాను. చివరిగా కుటిలమైన మాటలు. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ. పైకి మాత్రం ప్రభువా నీకు స్తోత్రమయ్యా, ప్రభువా నీకు వందనాలయ్యా, నన్ను రక్షించావయ్యా, నీ బిడ్డగా చేసుకున్నావయ్యా, నీ వాక్యాన్ని ఇచ్చావయ్యా, నీ ఆత్మనిచ్చావయ్యా. వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. నేను ప్రభువుని అంగీకరించిన కొత్తలోనే ఒక ఆయన వచ్చాడండి. చాలా భక్తి, ప్రార్థన, వాక్య అనుభవం, పాటలు పాడటం అన్నీ ఉన్నాయి. వాటితో పాటు మరొకటి ఉంది. ఏమిటి అంటే నా పెళ్ళాం ఇట్లాంటిది అని ముందు ఉంటారుగా సహోదరీలు, వాళ్ళతో చెప్పేవాడు. వాళ్ళు వచ్చి నాతో చెప్పేవాళ్ళు, ఇట్లా అంట బాబు, అట్లా అంట బాబు అని. అప్పుడు నాకు అర్థమైంది ఈ వ్యక్తి ఎంత డేంజరస్సో అని.
మీకు అర్థమైందా? ఎట్లా? అవును, వాళ్ళ ఇంట్లో సంగతి చెప్పాడు, పెళ్ళాం గురించి చెప్పాడు, తప్పే ఉంది? మనం చెప్పట్లేదా? మన పిల్లల గురించి, మన అమ్మా నాన్నల గురించి, మన తోబుట్ల గురించి ఎవరు చెప్పట్లేదా? చెబుతున్నామా? చెప్పండి. దేవుడు నాకు అర్థం చేసిన విషయం ఏంటంటే, తన లైఫ్ పార్ట్నర్ అంటే తన శరీరంలో సగం గురించే చెబితే ఇక నా గురించి ఎందుకు చెప్పడు అని అర్థమైందండి. మీకు అర్థమైందా? అర్థమైందా? ఇక అప్పటి నుంచి నేను ఆయన్ని ఎడం పెట్టడం వల్ల నేర్చుకున్నా. ఎడం పెట్టడమే నేర్చుకున్నా. చివరికి ఒకరోజు నాతోనే అన్నాడండి, బ్రదరు, నా భార్య అడివి, కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో, పిల్లల్ని ఎలా పెంచాలో, ఉన్న వనరుల్ని ఎలా వినియోగించుకోవాలో తెలీదు. నాకు తలనొప్పి పెడుతుంది, నాకు నెమ్మది లేకుండా చేస్తుంది అన్నాడండి నాతోటి. మీతో అంటే మీరేమంటారు? అడివి అని ఇవన్నీ చెప్పుకొచ్చాడండి. మీరేం చేస్తారు? అయ్యో బాబు, ఎట్లా ఎక్కువస్తున్నాం ఏమిటండి, ఎట్లా బాధపడుతున్నాం వీటితోటి అని నేను అనలేదండి, అనను కూడా. ఎందుకంటే నా హృదయంలో దేవుడు చెప్పిన మాట ఉందండి. ఆ మాటనే ఆయనతో కూడా చెప్పానండి, ఆయనతో కూడా చెప్పా. ఇక అంతే, నా దగ్గరికి అట్లాంటి మాటలు తీసుకురావడానికి ఆవిడ దూరం వెళ్ళిపోతాడు. నాతో అన్నాడు. ఇంకా ఏంటో ఆ మాట తెలుసా? చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. ఈ మాట అన్నానండి. అదేంటి బ్రదరు, అడవి అన్నారు? మరి గ్రంథంలో ఇలా చెప్పాడు కదా, అడవి ఏమవుతుందంట? కస్తూరి పుష్పం వలె పూస్తుందట. ఇంకా అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోను సొగసు దానికి ఉండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. ఈ మాట చెప్పేసరికి ఇంకా కథం. ఉందా హృదయంలో వాక్యం? హృదయంలో ఉందా దేవుని మాట? దగ్గర కూడా రానియడండి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కొల్లలుగా తయారైపోయి కుటుంబాల్ని పాడు చేస్తున్నారు, సంఘాల్ని పాడు చేస్తున్నారు, ఇంకా దేవుని నామాన్ని పాడు చేస్తున్నారు అన్నాడు. జాగ్రత్తగా ఏం చేయాలట, ఎలాగుండాలట? భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటంట? విడిచిపెట్టద్దు, హృదయంలో భద్రం చేసుకోండి.
ఇతన్ని బాగు చేయండి. కుటుంబాలు బాగుపడవాలి, సంఘం బాగుపడాలి, గ్రామం బాగుపడాలి, మన ద్వారా దేశమే బాగుపడాలి, ప్రపంచ దేశాలు బాగుపడాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నైనా. నిన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము భయభక్తులు కలిగి ఉన్నాం అనుకుంటున్న మేము ఎలాగుండాలో తెలియచేస్తున్నారయ్యా. చెడుతనాన్ని అసహించుకోవాలని, గర్వం లేకుండా చూసుకోవాలని, దుర్మార్గం లేకుండా చూసుకోవాలని, అహంకారం లేకుండా చూసుకోవాలని, ఇంకా రకరకాల కుటిలమైన మాటలు లేకుండా చూసుకోవాలని. కాబట్టి మేము జాగ్రత్తగా మమ్మల్ని కాపాడుకుంటూ మరికొంతమందిని కాపాడటానికి శక్తి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.